మాజీ మంత్రి విడుదల రజనీ చౌదరి చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ చర్య ప్రజల ఆరోగ్యానికి గ్యారంటీ లేని దుర్మార్గమైనది అని ప్రభుత్వం ఇప్పటికీ తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పారు. సిబిఎన్ గారు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 1 కోటి మందికి పైగా కూడా సంతకాల ద్వారా మరి ప్రభుత్వానికి చెంప చెల్లుమన్నా కూడా వీళ్ళకి ఇంతవరకు కూడా బుద్ధి రావట్లేదని చెప్పి మనం చూస్తా ఉన్నాము. మరి రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ప్రజాస్వామ్య వాదులు కావచ్చు, అందరూ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నా వీళ్ళకి ఎందుకు ఎక్కట్లేదో, ఎందుకు అర్థం కావట్లేదో మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఆయన భేషజాలాలు వదిలేసుకుని ఇక ఈ యొక్క మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మేమంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. తీసుకోకపోతే ఈ ప్రజా ఉద్యమాన్ని ఇంకా కూడా కొనసాగిస్తాము, దీన్ని లీగల్ గా ఫైట్ చేస్తాము, కోర్టులను కూడా మేము ఆశ్రయిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది ప్రజల పక్షాన అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాము.